పప్పు, మిర్చి, ఇంకా ఆకుకూర, కొద్దిగా ఆయిల్, మామిడికాయ ముక్కలు, కొంచెమంతా చింతపండు కూడా వేసుకోవాలండి. తగినన్ని నీళ్లు పోసుకునేసి ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఉడికిపోయిందండి. కొద్దిగా పసుపు వేసుకుందాం. తగినంత ఉప్పు వేయాలి. ఇప్పుడు మెదుపుకుందాం. పప్పు మెదుపుకునేసాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నచ్చిన వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు. ఇందులోకి పోపు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ మాత్రం వేగితే చాలండి. ఇప్పుడు కర్రీలోకి వేసుకుందాం. కర్రీని మరొకసేపు కాగనిద్దాం. ఇలా నెయ్యి పోసుకొని తోటకూర పప్పు తింటే ఉంటుందండి, అమృతం అండి. ఇంకా చెప్పనవసరం